హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ రచన. సో ఈ రోజు అయితే మనం సమ్మర్ స్పెషల్ గా ఒంటికి సల్వ చేసే మంచి రెసిపీని అయితే చూద్దాం. సో ఆ రెసిపీ ఏమనుకుంటున్నారా? జొన్న రవ్వ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ గా కానీ లంచ్ లో కానీ డిన్నర్ గా కానీ ఎప్పుడైనా తినొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నట్లయితే ఇలా డైలీ మనం దోశ కానీ ఇడ్లీ కానీ బోండా కానీ ఇలా చేసుకుంటాం కాబట్టి అవి కాకుండా ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. జొన్న రవ్వతో చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఎవరైనా పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అయితే ఇది మంచిగా హ్యాపీగా అయితే తినొచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా చేసుకోవాలో అయితే ఇప్పుడు నేను చెప్తాను. 1 కప్ జొన్న రవ్వ అయితే తీసుకోవాలి. మనకి ఎక్కడైనా దొరుకుతుంది, డిమార్ట్ కానీ ఎక్కడైనా రిలయన్స్ కానీ ఎక్కడైనా దొరుకుతుంది. సో ఒకసారి అయితే మన 1 కప్ తీసుకున్న తర్వాత అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత జొన్న రవ్వ వాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్ వాటర్ తీసుకొని మనం 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ మంచిగా నానబెట్టుకోవాలి. కనీసం 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇంకా మంచిగా అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 అవర్ మాత్రం మంచిగా నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 3 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి. ఒక 1 కప్కి మనం ఎప్పుడైతే మనం జొన్న రవ్వ అయితే 1 కప్ పోసుకున్నాం కాబట్టి 3 కప్స్ అయితే వాటర్ పోసుకోవాలి. సో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం అందులో సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న జొన్న రవ్వ ఉందో సో దాన్ని అయితే అందులో వేసుకోవాలి. చిన్నగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా కలుపుతూ ఉండాలి. ఎందుకు అనంటే వెంటనే కలుపుకోవాలి. ఎందుకు అనంటే మనకు ఉండల్లాగా గడ్డలాగా అలాగే ఉంటుంది కాబట్టి సో మనము నార్మల్గా కలుపుతూ ఉండాలి. సో తర్వాత కొంచెం కలుపుతూ ఉన్న తర్వాత ప్యాన్ పైన అయితే క్యాప్ పెట్టుకోవాలి. మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో అయితే కాసేపు ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మెల్లగా కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతూ ఉన్నప్పుడు అయితే మనకి ఆ గడ్డలు కానీ ఉండలు కానీ అట్లా అయితే ఉండవు అనమాట. సో ఇది అలాగే ఇది మంచిది అని ఎలా చెప్పుకోవచ్చు అంటే వెయిట్ ఎవరైతే లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచిగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. మనం నార్మల్గా వైట్ రైస్ బదులు ఇది తింటే అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాన్ వెజ్తో కూడా తినొచ్చు, అలాగే పెరుగుతో కూడా తినొచ్చు. పెరుగు అని అంటే మనకు రహిత, ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కలుపుకొని చేసుకుంటాం కదా. సో అట్లా రహితతో చేసుకుంటా కూడా రహితతో తిన్నా బాగుంటుంది, వెజ్తో కానీ నాన్ వెజ్తో కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది తిన్నప్పుడు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారు. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా వాళ్ళకు కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారండి 6TV.